వేల్స్ వాళ్ళ ఇది వచ్చేసి భక్తి విక్రమార్క కథలు ఇలా భరతఖండం సకల సౌభాగ్యాలకు సంపదలకు సర్వ కళలకు నిలయం. పండితులు విజ్ఞానవేత్తలకు నిలువైనది ఈ భూమి. ఈ భూమిలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. చరిత్రకు సాక్ష్యంగా వెలసిల్లిన ఈ దేశంలో పురాతన కాలంలో జరిగిన భట్టి విక్రమాదిత్యుని కథలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. భట్టి విక్రమాదిత్యుడు భట్టి ఎవరు? వారి పుట్టుకకు మూలమేంటి? విక్రమాదిత్యుల వారి సింహాసనానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఈ సాలిభంజికలు కథలు చెప్పడం ఏంటి అని తెలుసుకోవాలంటే పూర్వం ఈ భరతఖండంలో దక్షిణ మండలంలో ధారానగరం అనే నగరం సకల సౌభాగ్యాలతో పండితకోత్తర శ్రేష్ఠులతో సకల ధర్మాలు తెలిసిన ప్రజలతో విలసిల్లుతూ నగరమంతా విస్తరించిన మిద్దలు మేడలతో ప్రతి నిత్యం పండుగ వాతావరణంతో విలసిల్లుతూ ఉండేది. ఆ నగరంలోని పండితులకు మరెవ్వరూ సాటిరారు. అష్టలక్ష్ములు ఆ రాజ్యంపై కరుణ చూపారా అన్నట్లు ప్రజలంతా అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో పంట పైరులతో ఇతర రాజ్యాల ప్రజలు అవునా అని ముక్కున వేలేసే సంభ్రమాశ్చర్యాలతో తిలకించే విధంగా జీవిస్తూ ఉండేవారు. నవనిధులకు ఆ రాజ్యం పెట్టింది పేరు. ఇక ఆ రాజ్యంలో క్షత్రియ వీరులు శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించు వీర పౌరుష సాహస పరాక్రమాలతో వర్ధిల్లుతూ ఉండేవారు. ఇటువంటి రాజ్యానికి రాజేంద్రుడు శ్రీ 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 భోజరాజు. సమర్థులైన పరివారంతో ధర్మం తప్పక ప్రజల పట్ల పితృవాత్సల్యాన్ని కురిపిస్తూ నీతి న్యాయాలకు పెట్టింది పేరుగా నిష్పక్షపాతంగా రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. ప్రజలందరికీ ఆ ప్రభు అంటే ఎనలేని భక్తి విశ్వాసాలు. ఇలా జనరంజకంగా పాలిస్తున్న భోజరాజుకి అడవి మృగాలు గ్రామాలపై పడి పంట పైరులను నాశనం చేస్తున్నాయని, వాటి వల్ల ప్రజలకు కూడా అపాయం కలిగిస్తుందనే వార్త తెలిసింది. వెంటనే భోజుడు తన ప్రధానమంత్రి బుద్ధిసాగరుణ్ణి పిలిచి, మంత్రివర్య, ప్రజల యోగక్షేమాలు పర్యవేక్షించుట ప్రభువుగా నా బాధ్యత. నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అందుకే వారి కష్టాలు తీర్చాలని నేను భావిస్తున్నాను. తక్షణమే సర్వ సైన్యాన్ని సిద్ధపరచును. మీరే అరణ్యానికి మన ప్రయాణము అన్నాడు. భోజుని ఆజ్ఞానుసారము సాగరుడు తక్షణమే సర్వ సైన్యాన్ని సిద్ధపరచగా భోజుడు శస్త్రాస్త్ర సైనిక సమేతముగా అడవికి ప్రయాణమయ్యాడు. సైన్య సమేతంగా అరణ్యం చేరిన భోజుడు హరివీర భయంకరుడై విజృంభించాడు. ఎన్నో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు భోజుని శరఘాతానికి నేలకూలాయి. ప్రజలకు హాని కలిగిస్తున్న క్రూర మృగాలు అంతం కావడంతో రాజు ఆనందభరితుడై సర్వసైన్య సమేతంగా తిరిగి రాజ్యానికి ప్రయాణమయ్యాడు. తిరుగు ప్రయాణం వేళకు కాలం మధ్యాహ్నమైంది. భోజనితో సహా మిగిలిన సైన్యానికి విపరీతంగా ఆకలేసింది. దైవం వీరి బాధను గమనించిందా అన్నట్లు వారు వచ్చే మార్గంలో సజ్జ చేను ఒకటి కనిపించింది. ఆ పైరు కోతకు వచ్చి ఉండటం వల్ల దానిని భైరవ భట్టు అనే బ్రాహ్మణుడు కావలి కాస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు పొలం మధ్యలో పెద్ద మంచె ఒకటి నిర్మించుకొని అక్కడ ఉన్నాడు. అతడు ఆడంబరంగా వస్తున్న సైన్యాన్ని, దాని ముందు సింహంలా ఉన్న భోజుని చూసి తన జన్మ ధన్యమైందని భావించి ఆ మంచపై నుండి, మహాప్రభు, తమరి దర్శన భాగ్యంతోనే నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీ వంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలని నా కోరిక. నా యందు దయించి నా కోరికను మన్నించండి. రండి, తమరి సైన్యంతో నా పొలంలో ఉన్న ఈ మహావృక్షం కింద కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. భోజుడు అతడి సైన్యం వేటాడడం వల్ల
అలసటతో ఆకలితో ఉన్నారు. ఆ మాటలు వారి చెవిలో అమృతం పోసినట్లుగా అనిపించింది. భోజుడు అతని సైన్యం ఆ ఆహ్వానానికి ఎంతో ఆనందం చెందారు. భైరవ భట్ట ఆహ్వానాన్ని ఆనందంగా అంగీకరించి అతడి పొలంలోని వృక్షం కింద అందరూ సేద తీర్చుకుంటున్నారు. భైరవ భట్టు మహదానందంతో, ప్రభు, నా వంటి పేద బ్రాహ్మణుని కోరికను తిరస్కరించక మీ గొప్పతనాన్ని చాటుకున్నారు. ఇటువంటి హృదయం కలిగినందుకే కదా మీరు మా అందరికీ దైవంతో సమానులయ్యారు. రండి, అదిగో ఆ బావిలో నీరు చక్కెర పానకంలా తీయగా ఉంటుంది. దాహం తీర్చుకుని మీకు తృప్తి కలిగే వరకు సజ్జలను ఆరగించండి. అది తినడానికి ఇష్టం లేకపోతే అదిగో మరికొద్ది దూరంలో దోసపళ్ళు మీకు స్వాగతం పలుకుతున్నాయి అన్నాడు. సైన్యం అతడి మాటలను అనుసరించి బావిలోని నీటితోటి తమ దాహాన్ని తీర్చుకొని సజ్జలను కొందరు, దోసపళ్ళను మరికొందరు తృప్తి తీరా తింటున్నారు. భోజుడు మంత్రితోటి చెట్టు కింద చల్లని గాలికి సేద తీరుతున్నాడు. ఇంతలో భైరవ భట్టుకు ఏదో జ్ఞాపకం వచ్చి ఆ మంచపై నుండి కిందకు దిగాడు. కిందకు దిగగానే తన పొలంలోని సజ్జలను, దోసపళ్ళను తింటున్న సైన్యాన్ని చూసి చాలా కోపంతో, అవురా, ఎంతటి ఘోరం! పట్టపగలు చేనుకి కావలిగా ఉన్నానని భయం కూడా లేకుండా నా పొలాన్ని ధ్వంసం చేస్తున్నారా? ఇది భోజన రాజ్యం. ఇక్కడ అన్యాయానికి తావే లేదు. కానీ మీరంతా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? మీకెంత ధైర్యం! మహారాజుకు తెలిస్తే మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తారు. వెంటనే నా పొలం వదిలి వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాణాలు మీకు దక్కవు అని అరిచాడు. ఆ మాటలు విన్న భోజన సైన్యం కలవరం చెందింది. భోజుడు బ్రాహ్మణుని మాటలకు ఆశ్చర్యపోయి, రాజునయ్యుండి ఈ విధంగా ప్రవర్తించడం ఏం బాలేదు. అతడు తెలిసిన వెంటనే సైన్య సమేతంగా అతని పొలానికి రావడం ఏంటి అని మనసులో అనుకుంటూ తన సైన్యంతో పొలం నుండి నిష్క్రమిస్తున్నాడు. ఆ సమయంలో మంచ దిగిన బ్రాహ్మణుడు తిరిగి మంచం ఎక్కి వెళ్ళిపోతున్న సైన్యాన్ని చూసి, అయ్యారా, అప్పుడే మీ కడుపులు నిండిపోయాయా? వెళ్ళిపోతున్నారు? నాకు మీరెందుకు సంతుష్టమైనట్లు కనిపించడం లేదు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే దయచేసి మన్నించండి. రండి, అర్ధాకలితో పోకండి అన్నాడు దీనంగా. భోజుడు, అతడి సైన్యం, మంత్రులు బ్రాహ్మణుడి ఆ వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మళ్ళీ పొలంలోకి వెళ్ళి తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. మళ్ళీ భైరవ భట్టు మంచం దిగి ధ్వంసం చేసిన తన పొలాన్ని చూస్తూనే కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఈసారి భోజునితో, రాజా, ధర్మాన్ని రక్షించాల్సిన తమరి వీరితో ఈ అరాచకానికి ఇస్తున్నారా? అయ్యో, నా జీవనాధారమైన పంటంతా నాశనం అయిపోయింది. ఇక నేనెలా జీవించగలను అని ఏడుస్తున్నాడు. భైరవ భట్టు వింత ప్రవర్తనకు భోజునితో సహా మంత్రి, అతని సైన్యం ఏమీ తోచక అలా నిలబడిపోయారు. భోజుడు మంత్రి బుద్ధిసాగరునితో, మంత్రివర్య, ఏమిటి వింత? ఈ బ్రాహ్మణుడు మనతో పరిహాసాలు ఆడట్లేదు కదా అన్నాడు. బుద్ధిసాగరుడు, రాజా, సమస్త ప్రజలు మిమ్మల్ని దైవంతో సమానంగా పూజిస్తుంటారు. అటువంటి వారు దైవాన్ని పరిహాసిస్తారా అన్నాడు. మంత్రి మాటలకు భోజుడు ఆనందిస్తూనే, మరైతే ఆ బ్రాహ్మణుడు మంచి ఎక్కినప్పుడు ఒక విధంగా, దిగినప్పుడు మరో విధంగా మాట్లాడుతున్నాడు. ఇందులో ఏ రహస్యం దాగుంది? అది అతని మతిభ్రమణం వల్ల కలిగిన పరిణామమా, లేక అతడున్న స్థల ప్రభావమా అన్నాడు ఆలోచిస్తూ. మహారాజా, మీరన్నది ఆలోచిస్తుంటే బ్రాహ్మణుడి ప్రవర్తనకు ఆ స్థలానికి ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఆ విషయం మనమే స్వయంగా పరిశీలిద్దాం అంటూ
సుముహూర్తం నిర్ణయించబడి వేద పండితులు పూజలు నిర్వహించారు. తర్వాత భూమి తవ్వి పరిశీలిస్తుండగా హఠాత్తుగా ఆకాశము పసుపుపచ్చ రంగులోకి మారిపోయింది. దిక్కులన్నీ మంగళ వాయిద్యాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆకాశ దేవతలు పూల వర్షం కురిపిస్తున్నారు. కొద్దిసేపటికి ఆ మంచు ఉన్న ప్రాంతం లోతుగా తవ్వడం జరిగింది. అప్పుడు అక్కడ కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న నవరత్న ఖచిత సింహాసనం బయటపడింది. ఆ సింహాసన వైభవం వర్ణించడం త్రినేత్రుడికి కూడా సాధ్యం కాదేమో. ఆ సింహాసనానికి 32 సోపానాలున్నాయి. ప్రతి సోపానంపై ఒక ప్రతిమ ఉంది. దాన్ని చూసిన భోజుడు ఆశ్చర్యాందాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ధగధగలతో వెలుగులను ప్రసరిస్తున్న సింహాసనాన్ని భోజుడు మిక్కిలి వైభవంతో తన పురానికి తీసుకువచ్చి శృంగార మండపంలో పెట్టి దానికి అభిషేకాదులు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానము, భూదానము, గోదానము చేసి యావన్మందిని సంతృప్తి పరిచి తాను దేవేంద్ర వైభవంతో తలతూగుతూ మిక్కిలి ఉత్సాహంతో ఆ ఆసనాన్ని అధిష్ఠించడానికి మొదటి సోపానంపై కాలు పెట్టాడు. చిత్రంగా ఆ సింహాసనానికి గల 32 మధ్య ప్రతిమలు చప్పట్లు కొట్టి అకాలమున నవ్వాయి. భోజరాజు ఆ వింత కబ్బురపడి, అవురా, ఇదేమి ప్రాణము లేని ప్రతిమలు మమ్మల్ని చూసిన ఒకటయా, ఇందులో ఏమాంతర్యం కలదు అని మనసులో అనుకుని, ఓ ప్రతిమలారా, మీరు చేతులు తట్టి అకాలమున ఎందుకు నవ్వారో నాకు కారణం తెలపండి. ఈ సింహాసనానికి నేను తగిన వాణ్ణి కానా అని ప్రశ్నించాడు. అప్పుడు మొదటి సోపానంపై గల ప్రతిమ, ఓ రాజేంద్ర, నన్ను వినోదరంజిత ప్రతిమ అంటారు. నేను ఈ సింహాసనం మొదటి మెట్టు అధికారిని. తమరు ఈ సింహాసనానికి అర్హులను కానా అని ప్రశ్నించారు. మీ ప్రశ్నకు బదులియ్యాలంటే నేను చెప్పబోయేది తమరు వినాలి. పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడనే సార్వభౌముడు అలంకరించి తన మంత్రి అయిన భట్టితోటి 2000 సంవత్సరాల పాటు అసమాన వీర విక్రమ పౌరుష పరాక్రమాలతో ప్రజలను కన్నబిడ్డలలా పాలించాడు. అతడి గుణాలను వర్ణించడం స్వయముగా ఆదిశేషుడికే సాధ్యం కాదు. నేనేమి చెప్పగలను? కానీ ఇది సాధారణమైన సింహాసనం కాదు. భూమిపై దీన్ని అధిష్ఠించడానికి అర్హులు లేరని ఇది భూమిలోకి కృంగిపోయింది. అంటే దీని ఘనత తెలుసుకో. విక్రమాదిత్యునికి గల గుణములలో 1000వ వంతు తమరిలో ఉంటే తప్పక మీరు ఈ సింహాసనానికి అర్హులు కాగలరు. అనర్హులైన వారు దీనిని కోరనచో వారి తల 1000 ముక్కలవుతుంది.